ఓ జనార్దన, కృష్ణ, ధృతరాష్ట్రపుత్రులను చంపి మనకేమి సంతోషం కలుగుతుంది? ఈ ఆతతాయులను చంపటం వల్ల మనకు పాపమే కలుగుతుంది అన్నాడు అర్జునుడు. ఇది పూర్తిగా విరుద్ధమైన మాట. పిల్లలు కూడా ఇలా మాట్లాడరు. కృష్ణుడు అందరినీ చంపకయ్యా, ధృతరాష్ట్రపుత్రులను మాత్రమే చంపు అంటాడేమో అని అర్జునుడు ముందే వారిని చంపితే మాత్రం మనకు కలిగే ఆనందం ఏముంటుంది అని ఇట్లా మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళు ఆతతాయిలే, కానీ వీరిని చంపితే పాపం వస్తుంది అంటున్నాడు. వశిష్ఠ స్మృతి ఆతతాయి విషయంలో ఇలా చెప్పింది. అగ్నిదో గరదైశ్చైవ శస్త్రపాణిర్ ధనాపహ క్షేత్రదారాపహర్తా చ షడేతే హ్యాతతాయినః. ఈ శ్లోకము ఇలాగే ఆదిపర్వంలో కూడా ఉంది, మనం ఒకసారి చెప్పుకున్నాం. దీని అర్థం ఏమిటంటే, ఇంటికి నిప్పు పెట్టేవాడు, అన్నంలో విషం కలిపేవాడు, ఆయుధాన్ని చేతపట్టి చంపడానికి సిద్ధంగా ఉన్నవాడు, ధనాన్ని అపహరించేవాడు, భూమిని లాక్కునేవాడు, స్త్రీని అపహరించేవాడు, అవమానించేవాడు అనే ఈ 6 ఆతతాయులు అని. ఇక్కడంతా ఇదే జరిగింది. ఇక్కడ ఆతతాయులు వీళ్ళందరూ కూడా, కౌరవులందరూ కూడా 100 మంది కూడా అన్నీ చేసుకొని వచ్చారు వీరు. ఇవన్నీ దుర్గుణాలు ఉన్నాయి వీళ్ళలో. ఆతతాయి అంటే ఇంటికి నిప్పు పెట్టేవాడు. నిప్పు పెట్టారు కదా, జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడని మీరు విన్నారు కదా. అన్నంలో విషం కలిపేవాడు. ఎప్పుడు ఎవరికి అన్నంలో విషం కలిపారు? భీముడికి. జ్ఞాపకం చేసుకోండి. లెక్క ఇల్లు నిప్పు పెట్టేశారు, జ్ఞాపకం వచ్చిందే. ఆయుధాన్ని చేతపట్టి చంపడానికి సిద్ధంగా ఉన్నవాడు దుర్యోధనుడు చేశాడు కదా, జ్ఞాపకం ఉందే. ధనాన్ని అపహరించేవాడు జూదమాడి అపహరించారు కదా. భూమిని లాక్కునేవాడు, ఇక స్త్రీని అపహరించేవాడంటే 2 చేశారు. అపహరించారు, తర్వాత అవమానం చేశారు, 2 చేశారు కదా. అనే ఈ 6 ఏమంటారు? ఆతతాయిలు అంటారు. ఈ 6 దుర్గుణాలు కౌరవంలో ఉన్నాయి కదా. ఈ 6 దుర్గుణాలు: ఆతతాగిన మాయాంతం, ఆతతాగిన మాయాంతం హన్యాదేవ విచారయన్ నాతతాగి వదే దోషో హంతుర్భవతి కచ్చన. తనకు అనిష్టాన్ని చెయ్యటానికి వస్తున్న ఆతతాగిని మరో ఆలోచన లేకుండా కొట్టిపడేయాలి. ఆతతాయిని వధించటంలో ఏ దోషము కలగదు అని స్మృతులు చెబుతున్నాయి. ఈ కాలంలో అయితే మనం కొట్టకుండా పోలీసులకు అప్పచెప్పాలి, అలాదా అటువంటి వారి నుంచి జాగ్రత్త పడాలి. ఇంతే జాగ్రత్తగా కొట్టాలని కొట్టకండి. ఆతతాయిల్ని కొట్టారు కదా, అప్పుడు మనం ఈ తాయిల్ని కొట్టేస్తాం అనుకుంటే మీరు తాతలను అయిపోతారు. ఈ కాలానికి ఏం కావాలో అది చేయాలి. ఆ యుగానికి ఎట్లా ఉండాలో ఆ కాలానికి ఏం చేయాలో చేయాలా కదా. పొద్దున పూట ఏం చేయాలో చేయాలా, మధ్యాహ్నం ఏం చేయాలో చేయాలా కదా, రాత్రి ఏం చేయాలో పడుకొని చేయాలి, అంతే కదా. అందుకని ఆ కాలానికి సరిగ్గా అప్పుడు ఆ కాలం అట్లా ఉండింది. వాళ్ళే రాజులు, వాళ్ళే పోలీసులు, పెద్దోళ్ళు వాళ్ళేనే, అదే గవర్నమెంట్. అందుకని వాళ్ళని కొడుతూ ఉన్నారు అంతే. ఇక్కడ అది కాదే, మనకు నియమించుకున్నాం కదా ఒకరిని, బద్దలుని, వాళ్ళకు అప్పచెప్పాలి మనం. ఇక్కడ అర్జునుడు కౌరవులను ఆతతాయిలు అంటున్నాడు. వారిని కొడితే పాపం వస్తుందని కూడా అంటున్నాడు. ఆతతాయిలు అని చెప్పి పాపిష్టు వాళ్ళు అని చెప్పి మూర్ఖు చికండులు అని చెప్పి వాళ్ళని కొడితే పాపం వస్తుందని ఏంటి సమాచారం? వచ్చి తినే చిన్నపిల్లని ఎత్తుకుపోతుంటే పులిని, అయ్యో పులిని కొట్టకూడదు, మనం పాపం వస్తుంది అంటే నీ పిల్లను గోయిందా అంతే. ఉండే ఒకే పిల్ల పోతుంది, ఎత్తుకుపోతుంది అంతే. అందుకని నీ పిల్లని రక్షించుకోవాలంటే దాన్ని కొట్టాలా? ఏం పిల్లని పట్టుకుపోయి తినాలని ఉందే పులికి? అడవిలో దొరకలేదమ్మో మృగాలు నీకు తినటానికి, అదే మరి అది కొట్టాల్సిందే కదా. వీళ్ళు అదే కదా, వీళ్ళని లాక్కోవాలని ఉందే, గెలుచుకోవచ్చు కదా వేరే చోట వెళ్ళి రాజ్యం. అన్యాయంగా ఇంత అయిన తర్వాత అక్కడ ఆడదాన్ని అవమానం చేయాలని ఉందే. అది వాళ్ళ వదిన, తల్లి సమానంగా ఉండేటువంటిది.
దాన్ని అవమానం చేయాలని ఉందే? ఇవన్నీ కూడా మనం యోచన చేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఆతతాయిలే కదా, వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్లే కదా, వాళ్ళని కొట్టాల్సిందే కదా, వాళ్ళకి శిక్ష చేయాల్సిందే కదా. స్మృతులేమో దోషం రాదు అంటున్నాయి. పైగా అధర్మంలో ఉండేవాడిని కొట్టే బాధ్యత ఆ కాలంలో రాజులదే లేదా రాజస్థాయిలో ఉండేవారిదే కదా. అర్జునుడు ఆ స్థాయిలో ఉన్నవాడే కదా, అయినా నేను కొట్టను పొమ్మంటున్నాడు. రాజు కదా, యువరాజు కదా, చేయాల్సిందే కదా, రాజస్థానంలో ఉన్నాడు కదా, దాంట్లో పాపం లేదు కదా. అంటే పాపము చెయ్యటానికే సిద్ధపడుతున్నాడు అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను అన్యాయంగా కొడితే పాపం చేస్తాను. స ఏవ పాపిష్టతమో యహ్ కుర్యాత్ కులనాశనం. ఎవడు తన వంశాన్ని నాశనం చేసుకుంటాడో అతడే అందరికన్నా పాపిష్టివాడు అని యోగ వాసిష్టంలో ఉంది. కానీ ఆ మాట, ఆ సందర్భం వేరు. ఆ మాట అది అర్జునుడికి ఇప్పుడు గుర్తుకు వచ్చినట్లుంది. రెండు మాటలు కనిపిస్తున్నప్పుడు తనకు ఏది ధర్మమో దాన్నే పట్టుకోవాలి. కానీ అర్జునుడు క్షత్రియ ధర్మాన్ని విడిచిపెట్టేస్తాను అంటున్నాడు. క్షత్రియుడై క్షత్రియ ధర్మాన్ని విడిస్తే ఎట్లా అవుతుంది? అదే కదా ధర్మం ముఖ్యం. ఆతతాయి లక్షణాలు ఉన్నవాడు బ్రాహ్మణుడైనా వాణ్ణి వధించవచ్చు అనే మాట కూడా మనుస్మృతిలో ఉంది కదా. అర్జునుడు మాత్రం ఆతతాయులైన కౌరవులను కొట్టను అంటున్నాడు. ఆతతాయులు వాళ్ళు, పాపిష్టి జనం వాళ్ళని నేను కొట్టను. తప్పు కదా చేస్తే పని. ఇది బాగా పోట్లాటుకొచ్చిన వాళ్ళతో ఏం చేస్తాం మనం? ఎట్లా మనం మృదువుగా ఉంటే వాడు కొట్టిపోతాడు అంతే. ఇక మళ్ళీ శ్లోకానికి వెళుతున్నాం, మూల శ్లోకానికి. తస్మాన్నార్హ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినస్యామ మాధవ. అందువల్ల మనకు బంధువులైన ధృతరాష్ట్రపుత్రులను సంహరించటానికి అర్హులము కాము. ఎందుకంటే మన కుటుంబంలో వారిని చంపి మనం ఎలా సుఖిస్తాము? ఇక్కడ అర్జునుడు తెలివిగా మాధవ అనే పదాన్ని వాడాడు. భాగవతంలో బంధుప్రీతి ఉన్న చోట, బంధువులందరూ కలిసిమెలిసి ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటుందని లక్ష్మీపతియే చెప్పాడు. దాన్ని కూడా అర్జునుడు గుర్తు చేశాడు. కుటుంబ నాశంతో కలిగేటువంటి దోషం మనకు మాత్రమే కాదు కదా, వారికి వస్తుంది కదా. వారు ఈ దోషాన్ని గురించి ఆలోచించటం లేదే, మరి నీకెందుకు ఆలోచన అని కృష్ణుడు అంటాడేమో అని ముందుగానే అర్జునుడు ఇలా అంటున్నాడు. అని జాగ్రత్త, బంధువులకి అది అకస్మాత్ నువ్వేమైనా ఆ మాట అంటావేమో అని అనుమానించి దాన్ని మళ్ళీ అక్కడికి ముందుగా ఏం చెప్పబోతాడు, అది కాదు ఇది అన్నట్టుగా చెప్తున్నాడు. యద్యప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం న జ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. ఓ జనార్దన, ఈ దుర్యోధనుడు మొదలైన వారు లోభంతో పాడైపోయినటువంటి మనస్సు కలవారై ఉన్నారు, లోభంతో ఉండిపోయారు. వీరి వంశక్షయంతో కలగబోయేటువంటి దోషాన్ని మరియు మిత్రులకు ద్రోహం చేయటం వల్ల కలిగేటువంటి పాపాన్ని చూడటం లేదు. వాళ్ళు వంశనాశనం చేత కలుగుపోయే దోషం తెలిసిన మనం ఈ పాపం నుంచి వెనక్కు మళ్ళీ విచారాన్ని ఎందుకు చేయకూడదు? వాళ్ళనిక చూడటంలే. ధృతరాష్ట్రుడు చూడలేదు, వంశక్షయం అయిపోతున్నది, దీని నుంచి పాపం వస్తున్నది, వాళ్ళు అనుకోలేదు. అసలు మనం అనుకోవచ్చు కదా మాధవ, మనం అనుకోవచ్చు కదా స్వామి, మనం వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా. మనమెందుకు ఈ విచారాన్ని తెలుసుకోకుండా ఉన్నాము? మనము అంటున్నాడు చేసుకొని. ఏదో కృష్ణుడు కూడా యుద్ధానికి వచ్చినట్టుగా చెప్పాడు, యుద్ధానికి నేను రాను, జతలో ఉంటానని చెప్పాడు. అయినప్పుడు కూడా మనము అని మాటిమాటికి అంటున్నాడు. ఈ విచారాన్ని తెలుసుకోకుండా ఉన్నామే మనము అన్నాడు అర్జునుడు. ఇక్కడ మళ్ళీ జనార్దన అనే పదాన్ని వాడాడు. జనులు అనే రాక్షసులను సంహారం చేసి ఆయన జనార్దనుడు అయ్యాడు కదా. శ్రీకృష్ణ
నువ్వు కూడా రాక్షసులనే చంపావు, కానీ నీ వారిని చంపుకోలేదు కదా అని ధ్వనించేలాగా అర్జునుడు మాట్లాడాడు. రాక్షసులు మాత్రమే చంపావు కదా, దేవతలంతా చంపలేదు కదా నువ్వు. వాళ్లకు లోభం ఉంది, నాకు లోభం లేదు అని చెప్పుకున్నాడు. ఇక్కడ వాళ్ళకు లోభం ఉంది, నాకు లేదు. పైగా కౌరవులతో యుద్ధం మిత్రద్రోహం వంటిది అంటున్నాడు. వేరే లోభం ఉంది అంటున్నాడు, మిత్రద్రోహం వాళ్ళతో అంటున్నాడు. జ్ఞేయం అనే పదాన్ని వాడాడు ఇక్కడ. జ్ఞేయమైనది ఆత్మవస్తువే కానీ మరొకటి కాదు కదా అని తెలిసిన కృష్ణుడు తనలో తానే నవ్వుకొని ఉంటాడు పాపం. ఇక అర్జునుడు వంశనాశనమైతే కలగబోయే దానిని ఇక్కడ చెప్పబోతున్నాడు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. వంశనాశంతో సనాతనమైన వంశధర్మాలు నశించిపోతాయి. ధర్మము నాశనమైతే సంపూర్ణంగా వంశంలో అధర్మమే ఆక్రమించుకుంటుంది కదా అన్నాడు. ఆహా, ఎంత తెలివిగా అన్నాడు ఈ మాట. ఈ మాటలు తనకొక్కడికే తెలుసు, పాపము కృష్ణుడికి తెలియదేమో అన్నట్టుగా అర్జునుడు చెబుతున్నాడు. ఇవన్నీ ఒకప్పుడు కృష్ణుడు చెప్పిన మాటలే మళ్ళీ కృష్ణుడికే చెప్తున్నాడు. ఆయన ధర్మస్వరూపుడు, ధర్మకర్త, ధర్మరక్షకుడు కూడా. కంసుడిని వధించి తాను రాజ్యం తీసుకోకుండా కంసుడి నాన్న అయినటువంటి ఉగ్రసేనుని రాజును చేసినటువంటి మహానుభావుడు కదా కృష్ణుడు. మనం కథలో బాగా తెలుసుకున్నాం కదా మహాభారతంలో. సనాతనమైన కులధర్మాన్ని కాపాడాలనే కదా అలా చేశాడు. భాగవతంలో కూడా తెలుసుకున్నాం. ఈ మాటను స్వయంగా మనం ఉద్యోగపరంలో తానే ధృతరాష్ట్రుడికి చెప్పాడు కదా. ఇవన్నీ మర్చిపోయి అర్జునుడు ఇవేవేవో మాట్లాడుతున్నాడు. ఇక్కడ కులం అనే పదానికి వంశం అనే అర్థాన్ని చెప్పుకోవాలి. సామాన్య ధర్మాలనే శాస్త్రాలు చెబుతాయి. శాస్త్రానికి విరుద్ధం కానీ సనాతనమైన కులధర్మాలను ఎవరికి వారే తెలుసుకోవాలి. వారి వంశంలో సనాతనంగా సాగి వస్తున్నటువంటి ధర్మాలను ఎవరికి వారే కాపాడుకోవాలి. అటువంటి ధర్మాలు పాడైపోయి అధర్మం పెరిగిపోతుంది. ఈ అర్జునుడు భయపడుతున్నాడు. ఇది ధర్మస్థాపకుడైనటువంటి కృష్ణుడి మీద పూర్తిగా నమ్మకం లేకపోవటమే. యుద్ధం చేయించి ధర్మస్థాపన చేయకుండా కృష్ణుడు దులుపుకొని ద్వారకకు వెళ్ళిపోతాడు అని అనుకోవటం కన్నా పిచ్చి యోచన మరొకటి ఉంటుందా? మొదట అట్లా అనుకున్నాడు అర్జునుడు. యుద్ధం చేయకోకుండా ఇంక మనకెందుకులేని చెప్పేసి వెళ్ళిపోతాడు అని. అదేమన్నా యోచన ఉందేమో అనిపిస్తుంది మనకు. ఈ అర్జునుడు యొక్క నమ్మకము లేనటువంటి సందేహం గుణం ఉందే, అదే అని మనకు అనిపిస్తుంది. అంటే అధర్మం పెట్టరేగిపోతే అయ్యే దానిని అర్జునుడు చెబుతున్నాడు. అధర్మం పెట్టరేగిపోయినప్పుడు అధర్మాన్ని చూసుకొని చెప్తున్నాడు. ముందు శ్లోకంతో చెప్తున్నాడు, దానిని విందాం. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణశంకరః. హే కృష్ణ, అధర్మము చేత వంశము ఆక్రమించబడితే, పూర్తి అధర్మమైపోతే వంశంలో గల స్త్రీలు చెడిపోతారు కదా. వంశంలో ఉండే స్త్రీలంతా చెడిపోతారు. ఇది చాలా కష్టం కదా. ఇది వృష్ణి వంశంలో పుట్టిన కృష్ణ, స్త్రీలు శీలవంతులు కాకపోతే వర్ణ సాంకర్యం కలుగుతుంది కదా అన్నాడు అర్జునుడు. వృష్ణి వంశంలో పుట్టినవాడు కృష్ణని అంటే నీ వంశము అనే విధంగా నీది కూడా బాగుండాలి కదా. అంటే వృష్ణి వంశంలో కృష్ణుడు వృష్ణి అనే యదువంశ వీరుడి వంశంలో పుట్టాడు కదా. ఆ వంశం యొక్క కీర్తిని మరింత పెంచాడు కదా, నువ్వు పెంచావు కదా అని అర్థం ఇక్కడ. అందుకే ఆయనను వార్ష్ణేయ అని పిలుస్తారు. వృష్ణి వంశాన్ని పెంచాడు కాబట్టి వార్ష్ణేయ అని. ఓ కృష్ణ, నువ్వేమో నీ వంశాన్ని నిలబెట్టుకుంటావా? నువ్వు మాత్రం మేమేమో మా వంశాన్ని పాడు చేసుకోవాలా
అనే అర్థం వచ్చేలాగా అర్జునుడు అన్నాడు. డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా చెప్పాడు గురువు గారిని. గురువే కదా కృష్ణుడు అంటే. ఎవరు? అర్జునుడికి గురువు. ఇక్కడ జరగబోతున్న యుద్ధం సామాన్యమైంది కాదు. యుద్ధం ముగిసేటప్పటికీ కోట్లలో పురుషులు చనిపోతారు. దానివల్ల స్త్రీలు అనాథలైపోయేటువంటి ప్రమాదం ఉంది. చాలామంది పోతారు కదా. అదిగాక 10-12 ఏండ్ల పిల్లకాయ కూడా అక్కడ వచ్చేశాడు యుద్ధానికి. ముసలివాళ్ళు కూడా వెనకతట్టున్నారట చాలామంది. కానీ పాండవుల్లో అంతగా లేరు. పాండవుల్లో ధర్మరాజు వాళ్ళందరికీ వేరే ఏర్పాట్లు చేశాడు. పిల్లలకు వేరే ఏర్పాట్లు చేశాడు. స్త్రీలకంతా వేరే ఏర్పాట్లు చేశారు. కానీ ఇక్కడ దుర్యోధనుడు మాత్రం ఒకటి చెప్పాలంటే చాలా అన్యాయం అవుతుంది. కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని తీసుకొచ్చాడండి యుద్ధానికి. వాళ్ళకి ఏర్పాట్లు వేరే చేయటం ఉండని వాళ్ళను యుద్ధంలో నిలబెట్టాడు. కట్టబెట్టుకొని నిల్చోండి అని చెప్పేసి. అటువంటి మహాపురుషుడు ఆయన. అందుకని ఇక కోట్లలో పురుషులు చనిపోతారు. పురుషులంతా పోయిన తర్వాత దానివల్ల స్త్రీలు ఏమైపోతారు? అనాథలైపోయేది ప్రమాదం ఉంది కదా. అప్పుడు వారిని దుష్టులు బలాత్కారించవచ్చు. ఎంతోమంది ఇంకా ప్రపంచంలో ఉన్నారు. వీళ్ళే కాదు కదా, 7-11 అక్షోణి ఇంతే కాదు కదా. దుష్టులు దండిగున్నారు కదా. దీనికి చేరని వాళ్ళు దుష్టులు దండిగున్నారు. రాక్షసులు ఉన్నారు కదా. అప్పుడెవరు దుష్టులు అంటే రాక్షసులు. రాక్షస స్వభావంతో కలిగినటువంటి మనుషులు వాళ్ళంతా ఉన్నారు కదా. అప్పుడు వారిని దుష్టులు బలాత్కారించవచ్చు కదా. లేదా స్త్రీలకే వేరే దారి లేక వారే చెడు మార్గంలో పోవచ్చు కదా. పూర్వంలో పతి అంటే దేవుడు అంతే. ఇంకా అంత నమ్మకంతో ఉండేవారు. ఎవరు వద్దన్నా కూడా వికారాన్ని చేయించుకునేవాళ్ళు. వికారంగా ఉండేవారు అంటే గుండు కోయించుకునేవారు, ఎర్ర చీర కట్టుకునేవాళ్ళు. మిగతా ఈ ఏ సొమ్ములు కానీ బొట్టు కానీ మరి గాజులు కానీ ఏమీ లేకోకుండా ఉండేవారు. వాళ్ళే కావలసిగా వచ్చేవారు. అంతకన్నా ముందేముండింది? భర్త పోతే భర్తతో పాటు చనిపోయేవాళ్ళు. అంటే అగ్నిలో పడిపోయేవారు. పూర్వకాలంలో అగ్ని స్పర్శనే ముఖ్యంగా ఉండేది. అంటే ద్వాపర యుగంలో. తర్వాత అంతా బూడ్చుకొని వచ్చారు. దానికి రోగాలు కూడా ఎక్కువైపోతున్నాయి. అది కాల్చడమే మంచిది అని కూడా చెప్తున్నారు కొంతమంది. సైన్స్ కూడా అదే అంటుంది. బూడ్చటం బాగలేదంటుంది. అట్లా వాళ్ళు సహగమనం చేసి పోతూ ఉంటారు పతితో. అది వాళ్ళ స్వతంత్రం. అది మనమేం చెప్పలేం కదా. అది ధర్మమో శాస్త్రమో అది కథ కాదు. అది మనకు వాళ్ళ ఇష్టం అది. అంటే పతి లేకపోతే ఇంక మేము ఉండము అనేవారు. అటువంటి పతిభక్తి కలిగిన వాళ్ళు ఉండ్రి. ఈ ద్వాపర యుగం చివరిలో అది కాస్త పోయింది. పతిభక్తి కాస్త పోయింది. వాళ్ళు రెండో వివాహానికి కూడా పాలు పంచుకునేవారు. రెండో వివాహం కూడా చేసుకునేవారు. అప్పుడే ప్రారంభమైపోయింది కలియుగం ప్రారంభం. ఇది జరిగింది అదే కదా. కలియుగం ప్రారంభం 5,000 సంవత్సరాల కిందట, 5,500 సంవత్సరాల కిందట ఈ మహాభారత యుద్ధం జరిగింది. ఇప్పుడిప్పుడే కదా అనుకోవచ్చు మనం. అంటే కలియుగం పుట్టకముందు కొంచెం ముందు అని చెప్పుకోవచ్చు. ఒక జనమేజయుడు రాక 30 ఏళ్ళ ముందు అని కూడా చెప్పుకోవచ్చు. ఇవన్నీ క్యాలిక్యులేషన్ లెక్కలు ఉన్నాయి. అందుకని అప్పుడు ఉండేటువంటి స్త్రీలు చెడిపోవచ్చు వాళ్ళు. లేక వర్ణ సంకరణం వేరే వాళ్ళతో పెళ్లి చేసుకోవచ్చు కూడా. స్త్రీలకే వేరే దారి లేక వాళ్ళే చెడు మార్గంలో పోవచ్చు కదా. రాక్షసులు వాళ్ళని చెడపచ్చు, లేక చెడు మార్గంలో పోవచ్చు. వంశం నాశనమైనట్టే కదా. ఏమైనా జరగవచ్చు కదా. అప్పుడు మొత్తం వంశాలే నాశనమైపోతాయి కదా. వర్ణ సాంకర్యాన్ని వేదశాస్త్రాలు అంగీకరించవు కదా. ఎప్పటికీ వర్ణ సాంకర్యం కావటానికి వీల్లేదు. ఎందుకంటే పరమాత్ముడు దాంట్లోనే పుట్టిస్తాడు, దాంట్లోనే ఉండాలా. మన పూర్వులు ఎక్కడ పుట్టారో అట్లనే ఉండిపోవాలి మనం. దాంతోనే వెళ్ళాలి. పరమాత్ముడు యొక్క సృష్టి అతి వేదవేద్యుడైన నువ్వు ఎలా అంగీకరిస్తావు అని అంటున్నాడు. అంటే కృష్ణుడికి ఇరకాటంలో పెడుతున్నాడు. నువ్వెందుకు ఇట్లా అంగీకరిస్తావు? వర్ణ సాంకర్యం వల్ల జరిగే దానిని ఇప్పుడు చెప్పబోతున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.